మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ప్రకాశం జిల్లా గడికోట గ్రామంలో ఎమ్మెల్యే మత్తుమూల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలు మంత్రి వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందని వారికి స్థానిక సచివాలయాల వద్ద తమ సమస్యలను తెలియజేస్తే కోల్పోయిన పథకాన్ని తిరిగి పొందవచ్చని తెలిపారు. అలాగే కరపత్రాలను పంచుతూ మంచి చేసిన ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉండాలని మంత్రి వీరాంజనేయ స్వామి విజ్ఞప్తి చేశారు. పెన్షన్ డబ్బులు వస్తాయని చెప్పారు. 15,000 పెన్షన్ తీసుకోండి. ఊర్లో ఉన్నారు. ఇంత మొత్తంలో ఇప్పుడు కూడా పెన్షన్లు ఇవ్వాల. మేము చెప్పినప్పటి నుంచి ఇస్తా ఉన్నాం, అలాగే ఇచ్చాం. గ్యాస్కి డబ్బులు ఇస్తా ఉన్నాం. చాలా మంది మాకు రాలేదంటున్నారు. బ్యాంక్ అకౌంట్లో తేడా ఉందా, ఎందుకు ఉందో కరెక్ట్ చేసుకోండి. వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్పాం, తహసీల్దార్ చెప్పాం. మీ అందరూ డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాం. మేము గ్యాస్ డబ్బులు 2,700 ఇస్తున్నాం. దాదాపుగా 5,5,6 రోజులు కూలి. ఎందుకు పోగొట్టుకోవాలమ్మా, తీసుకోమని చెప్తాం. రాని వాళ్ళు ధైర్యంగా సచివాలయం పోయి అడగండి. తల్లికి వందనం అవి కూడా ఇప్పిస్తామని చెప్తాం. ఇదే కాకుండా పొలం ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీ పొలం, ఇల్లు కట్టుకుంటాం. ఇందాక ఒక ఆమె చెప్పింది పెద్దామ, 2.5 లక్షలు ఇద్దరికి కోడలకి ఇస్తాం, నీకు ఇస్తాం, కలిపి కట్టుకోమని చెప్తున్నాం. మంచినీళ్ళు ఇస్తాం. మననే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మార్కాపురంకి. డిఎస్సి ద్వారా టీచర్లు ఉద్యోగాలు ఇస్తున్నారు. మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ బాగు చేస్తున్నారు. చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం సకాలంలో చేస్తాం. భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి విషయంలోనూ భారత్కు సవాలు విసిరే డ్రాగన్ ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో మరో వ్యూహాత్మక అడుగు వేస్తోందని అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. ఈ నిర్మాణం భారతదేశానికి భవిష్యత్తులో పెద్ద ముప్పుగా మారుతుందా? భారత్కి నీటి పరంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందా అనే అనేక ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. ఇటీవల చైనా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను తొలిసారిగా బహిర్గతం చేసింది. ఈ నెల 19న చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల వ్యవహారంతో టిబెటన్లోని నైన్చి నగరంలో ఈ ప్రాజెక్టుకు నిర్మిస్తున్నారు. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యం ఇది. ఇది చైనాలోని ఇప్పటికే నిర్మించిన త్రిగోరేజ్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దదని సమాచారం. ఈ ప్రాజెక్టుపై భారత్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక నీటి పంపిణీ వ్యవస్థ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చైనా ప్రాజెక్టుతో భారత్కి ఎలాంటి తక్షణ నష్టం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ స్పష్టం చేశారు. బ్రహ్మపుత్ర నదిపై భారత్లోకి ప్రవేశించిన తర్వాత విస్మరిస్తుందనే తప్ప కుంచుకుపోతుందని చెప్పారు. ఈ నదిలో ప్రవహించే నీటిని చైనా నుంచి వచ్చే వాటా కేవలం 30-35% అన్నారు. అవి ఎక్కువ మంచు కరిగే ప్రభావం టిబెట్లో పడే ప్రభావిత వర్షాల వల్ల లభిస్తున్నాయన్నారు. మిగిలిన 65-70% నీరు భారత్లోనే ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో పడే వర్షాల ద్వారా వస్తుందని హిమంత బిశ్వా శర్మ తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.